చిన్న ప్రార్థన చేద్దాం. ఈ సౌండ్ చూసుకో. నమ్మకం దేవా, నీ నామానికి కొందనాలు. మాతో మాట్లాడే దేవుడు, సజీవుడైన దేవుడు కనుక కొందనాలు. ఈ సమయంలో మాతో మాట్లాడి నీ మెరని స్వరం వింటానికి నీకు మాకే ఉండ మేలులతో నింపే దేవుడు కనుక కొందనాలు. మరి ఇద్దరు ముగ్గురు కన్నా ఏకీభించి మేము ఎక్కువ మంది ఉన్నాం. వాటిని మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి ఆయా ప్రాంతాల్లో ఆయా పరిస్థితుల్లో ఉన్న ఈరోజు రాని నిబిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి, కృప దయచేయండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచి మన వాళ్ళు నేను అనుకుంటా హాలిడేస్కి వెళ్ళిపోయి ఉంటారు, ఎందుకంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి ఆల్మోస్ట్. ఏదైనప్పటికీ మరి ప్రభు మనకి దేవుడు చూపించిన మహాకృపను బట్టి మనం ఎంతో. నేను మొదటి ఇజ్రాయెల్ మొదటి రాజు ఎవరో చెప్పండి నాకు ఒకసారి. సౌలు రాజు. సౌలు రాజుకి ఒక కొడుకు ఉండేవాడు, ఆయన పేరేంటి? యోనాతాను ఒక కుమారుడు ఉండేవాడు. ఎవరికి? సౌలు రాజుకి. సౌలు అని ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనేమో ఎన్టీలో ఉంటాడు. ఎన్టీ అంటే ఆ న్యూ టెస్ట్మెంట్లో ఆయన ఎవరు? పాల్. ఆయన సౌల్ కన్వర్టెడ్ ఇంటూ పాల్ అనమాట. తర్వాత ఆయన లైఫ్ స్టడీ ఒకటి మనం చూద్దాం. ఆయన స్టడీ చూసినప్పుడు మనకి మేలుకరంగా ఉన్న వాటిని ఏం చేద్దాం, మన లైఫ్కి అప్లై చేసుకుందాం, అప్పుడే మనకు మేలు. లేకపోతే లైఫ్ చదివి ఏంటి లాభం లేదన్నమాట. ఓకే, ఒక్కొక్కటి రాసుకోండి మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే. నెంబర్ 1, ఈ యోనాతాన్ అన్న పేరుకి అర్థం ఏంటంటే యెహోవా యొక్క బహుమానం అని అర్థం. యెహోవా యొక్క గిఫ్ట్ ఆఫ్ జెహోవా. ఏంటి యోనాతాన్ అన్న పేరుకి అర్థం? యెహోవా యొక్క బహుమానం లేక గిఫ్ట్ ఆఫ్ జెహోవా. ఏంటి పిల్లలు మనకేంటి చెప్పండి? గిఫ్ట్. 127:3 చదవండి ఏమన్నా. సామ్ 127:3 చదవండి. సో గర్భఫలం ఆయన ఇచ్చు యెహోవా యొక్క బహుమానం అది కదా. యోనాతాన్ అన్న పేరుకి అర్థం ఏం చెప్పాను నేను? యెహోవా గిఫ్ట్ ఆఫ్ జెహోవా. సో గిఫ్ట్ అండి మనకి దేవుడు మనకిచ్చే ఏంటిది? పిల్లలు మనకిచ్చే ట్రెజర్ అన్నమాట. ట్రెజర్ని ఎట్లా ఏం చేస్తాం చెప్పండి మనం? వీ షుడ్ కీప్ ఇట్ కేర్ఫుల్లీ. తర్వాత సేఫ్గా పెట్టుకుంటాం. తర్వాత దాన్ని ఏం చేస్తాం? జాగ్రత్తగా వాడతాం. దాన్ని అంటే మనం ఇష్టం వచ్చినట్టు వాడాం కదా, ట్రెజర్. అవునా కదా? సో మనకేం చేస్తాం? యోనాతాన్ అన్న పేరుకి అర్థం ఏం చెప్పాను? ఏంటి? యెహోవా యొక్క బహుమానం, గిఫ్ట్ ఆఫ్ జెహోవా. చాలామందికి చాలామంది పిల్లలు లేకపోతే వాళ్ళకి దాన్ని ఏం తెలుస్తుంది? విలువ తెలుస్తుంది. లేకపోతే పిల్లలు వాళ్ళకి ఏంటి? అవునా కదా? అండ్ ఇందాక చెప్పాను యోనాతాన్, ప్రతి పేరుకి ఏముంటుందండి? అర్థం ఉంటుంది. ప్రతి పేరుకి అర్థం ఉంటుంది. మన పేర్లకు అర్థం ఉందా? పర్థం లేని పేర్లు పెట్టారా? లేదు, మన పేర్లు కూడా అర్థం ఉంది. కమల అని ఉంది, దానికి అర్థం ఏంటి? ఫ్రూటా? ఫ్లవరా? ఎవరు ఫ్రూట్లు కమలకాయ అట్లా అన్నారు. కమల అంటే అర్థం ఏంటి? అంటే అది మురికిలో పెరిగిన మురికి అంటించుకోనిది అని అర్థం. అంత డెప్త్ ఉంది. మనం అంటించుకుంటాం అనుకోండి, అది వేరే. సో పరమైన పేర్లకు ఏమున్నాయి? చాలా అర్థాలు ఉన్నాయి కదండి. సో యోనాతాన్ నా పేరుకి నేను చెప్పండి మళ్ళీ ఏంటి అర్థం? యెహోవా యొక్క గిఫ్ట్ ఆఫ్ జెహోవా. అంటే పిల్లలని సరిగా మనం మరి వాళ్ళని సరిగా బ్రాటప్ అంటే సరిగా పెంచకపోతే వాళ్ళు మనకేం చేస్తారో రాబోతున్న దినాల్లో వాళ్ళు మన పేరుకు అవమానం చేస్తారన్నమాట కదా. దే ట్రై టు బ్రింగ్ బ్యాడ్ నేమ్ టు అస్. చాలామంది పిల్లలు కదండి ఈ రోజుల్లో తప్పిపోయి తల్లిదండ్రులకు ఏం తీసుకొస్తారండి? చదువుల్లో బాగుండొచ్చు కానీ వాళ్ళ క్యారెక్టర్లో వాళ్ళ సంగతులు ఏంటి? సో మెనీ కిడ్స్ ఎస్ట్రే అంటే దారి తెప్పేసిన వాళ్ళని చాలామంది కనిపిస్తారు. ఎందుకంటే సరైన టైంలో వాళ్ళు ఏం చేయక, కరెక్ట్ చేయక, డిసిప్లిన్ చేయక, సరైన టీచింగ్స్ ఇవ్వక, సరైన మేనరిజమ్స్ నేర్పించక, సమ్టైమ్స్ పేరెంట్స్కి ఏం చేసేస్తారు వాళ్ళంటే హాని చేసేస్తారు వాళ్ళు కదా. అవునా కదా? మన సాక్ష్యం అంతా పోద్ది. అవునా? సో చాలా జాగ్రత్తగా మనం వాళ్ళని నర్చర్ చేయాలంట. అంటే చాలా జాగ్రత్తగా వాళ్ళు ఏం చేయాలి? తీసుకురావాలి. వాళ్ళు ఎప్పుడు కనిపెడుతున్నారు. ముఖ్యంగా యవ్వన దశకు వచ్చినప్పుడు పిల్లలు వాళ్ళు ఎలా వెళ్తున్నారు ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ స్నేహితులు ఏంటి కూడా తెలవాలా చెప్పరాలి మనకి. మీకు తెలుసా, ఏజ్ పెరిగే కొద్దిగా రహస్య జీవితం ఎక్కువైపోద్దంట. వాళ్ళు చాలా రహస్యంగా ఉంటారు. వాళ్ళు దే డోంట్ రివీల్. ఒకప్పుడు ఎంతో ఇదిగా ఉండేవాళ్ళు, ఓపెన్గా ఉండేవాళ్ళు, టీచర్స్ గురించి వాళ్ళు సంగతి చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు అస్సలు ఏ సంగతి మాట్లాడరు అన్నమాట.
మనం గుచ్చి గుచ్చి అడిగితే కానీ చెప్పరు అనమాట. ఎందుకంటే వాళ్ళకు ఇండివిజువాలిటీ లైఫ్ ఒకటి స్టార్ట్ అయిపోద్ది. అందుకని మమ్మీ చాలామంది డిటెక్టివ్స్ అవుతారు అన్నట్టు. ఏం చెప్పరు కదా, అందుకని డిటెక్టివ్స్ కదా. అవును. ఏమంటే మరి పిల్లలు మనకి దేవుడిచ్చిన బహుమానం, కానీ వాళ్ళు సరైన వాటిలో పెంచకపోతే వీళ్ళు మనకి దేవుని నామానికి అవమానం. తర్వాత మన పిల్లలకి చాలా విషయాలు వాళ్ళు లేతగా ఉన్నప్పుడే చెప్పాలన్నమాట. మేనరిజమ్స్, హౌ టు బిహేవ్, మనుషులు ఎలాగ ఉండాలి, సోషల్గా ఎలాగ ఉండాలి, సాంఘికంగా ఎలాగ ఉండాలి, సంఘంలో ఎలాగ ఉండాలి, ఇవన్నీ పిల్లలకేంటి మెల్లిగా చెప్తుండాలి. మేము అట్లా చేయొద్దు, ఇది మంచి మాటలు పొలైట్గా చెప్పాలన్నమాట. పొలైట్గానే తిట్టవచ్చు కదా. అవును, పొలైట్గా. సో పిల్లలు చెప్పాలండి, వాళ్ళు వినే ఏజ్లో చెప్పాలి. లేకపోతే ఏమవుతుంది, దే విల్ గెట్ ఇన్సల్ట్, మనకు ఇన్సల్ట్ వస్తారు. నాకు ఒక జ్ఞాపకం వచ్చింది, చూస్తారా? చూడండి. మూడో యోహాను పత్రిక 4వ వచనం చూద్దామా. 3వ యోహాను పత్రిక 4వ వచనం చూద్దాం ఒకసారి. యోహాను రాసిన పత్రిక 3వ యోహాను 4వ వచనం చూద్దాం. 4వ వచనం. అంటే మంచి మాట. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొంచున్నారని వినుట కంటే పాలు అంటున్నాడు, అది జాన్ అంటాడు, అయ్యా నా పిల్లలు సత్యమును అనుసరించి లేక దేవుని అనుసరించి నడుచుకుంటున్నారు. ఆ సంగతి వినుట కంటే ఆయనకి మా పిల్లాడు అమెరికాలో ఉన్నాడు, మా పిల్లాడు యూరోప్లో ఉన్నాడు, అది కాదండి ఆయన సంతోషం. మరి నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు. దే ఆర్ ఫాలోయింగ్ ట్రూత్. అది చాలా అన్నమాట. ఒక్కసారి అర్థం చేద్దామండి. మన పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకున్న వారు ఉన్నారా? చాలా షేమ్ఫుల్ కదా. చాలాసార్లు మన పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకోనని వారు ఉంటారు అన్నమాట కదా. నా పిల్లలు చదువుమా, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొంచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం ఏం లేదు. ఇంగ్లీష్ చూద్దాం. చూడు. I have no greater joy than అది. నీ పిల్లలు ఎక్కడున్నా, ఏం చదువుకున్నా, ఉద్యోగం చేస్తున్నా, వాళ్ళు మందిరానికి వెళ్తున్నారు, మందిరంలో వాడబడుతున్నారు సంగతి వినుట కంటే ఏంటి, దానికన్నా సంతోషం నీకు లేదు కదా. ఎందుకు తెలుసా? ఎందుకు చాలామంది పిల్లలు ఈ రోజుల్లో క్రిస్టియన్ ఫ్యామిలీస్లో పుట్టి కూడా వాళ్ళు మందిరానికి వెళ్ళరు అంతే. వాళ్ళ నాన్న అమ్మ ఏం అనలేరు అనమాట. ఎందుకు? నేర్పించింది ఇల్లే కదా, నేర్పించింది ఇల్లే. సరే వెళ్ళక ఆటోమేటిక్గా వాళ్ళు నేర్చుకున్నారు. ఇప్పుడు ఒక వయసు రాగానే పోమంటే వాళ్ళు ఏం చేస్తారు? నేను పోను, నాకు ఇష్టం లేదు. పాస్ట్ అంకుల్ అంటే నాకు ఇష్టం లేదు. వాట్ యు డూ? నథింగ్, షట్ అప్. ఎందుకంటే ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి ఏం చేసాం? వి డిడ్ంట్ టీచ్ దెమ్ అన్నమాట. మనం మాదిరిగా ఉంటే పిల్లలు ఏం చేస్తారండి? అనుసరిస్తారా? అనుసరిస్తారు. మాదిరిగా లేవు. ఇంట్లో కూడా మాదిరిగా ఉండాలండి. అమ్మ నువ్వు నేను కదా మాదిరిగా ఉండాలి వాళ్ళకి. వీ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ ఎవ్రీథింగ్. మాటలో, చేతలో, అన్నింటిలో దే అబ్జర్వ్ యూ. అబద్ధాలు చెప్తున్నావు అనుకో, ఆటోమేటిక్గా నేర్చుకుంటాడు వాడు. నువ్వు రిబెల్ అవుతున్నావు అనుకో, అసలు సంగతి తెలుసా? భార్య కనుక భర్త మీద ఎదురు తిరిగి మాట్లాడింది అనుకో, పిల్లలు కూడా ఏం చేస్తారు? ఆటోమేటిక్గా ఎదురు తిరుగుతారు. అంటే బీజం ఎక్కడ పడింది? నువ్వే ఇంట్లోనే దాన్ని అనుభవించి నీ దగ్గరకు వచ్చేటప్పటికి ఎట్లుంటుంది? చేదుగా ఉంటుంది కదా. ఇట్ ఆల్ డిపెండ్స్ మోర్ ఆన్ యువర్ హోమ్. నా పిల్లలు ఏమన్నాడు? సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినుట కంటే ఎక్కువైన సంతోషం నాకు ఏం లేదు. తప్పిపోయిన కుమారుడు చూడండి, అది తప్పాడు. ఆయనకి వార్తలు వచ్చుంటాయా? అదే మీ అబ్బాయి ఆడ ఏం చేస్తున్నాడు, ఫార్మింగ్ చేస్తున్నాడు అండి. అవునా, ఏం ఫార్మింగ్ అంటే ఏం చేస్తున్నాడు? ఏం ఫార్మింగ్ అది చేసేది? ఎంత దుఃఖపడి ఉంటాడు అన్న. అరే ఎంత కదా, ఏం ఫార్మింగ్ అది? ఏం ఫార్మింగ్? దాన్ని ఏదో ఫార్మింగ్ అంటారు దాన్ని, పిగ్స్ పెంచేది ఏదో. అది పెంచుతున్నాడు మీ అబ్బాయి అన్నాడు అనుకో, ఎట్లుంటుంది అలాగే? మరి ఇంత బతికి నువ్వు ఏం చేస్తున్నారా? ఆ ఊర్లో పోయి పందులు పెంచుతున్నారా? పందులు కాస్తున్నారు. గొర్రెలు కాసినా అందంగా ఉండేదిరా అంటాడు. అంటే చూడండి, మనం కూడా మన పిల్లల విషయం ఎంత బాధపడుతున్నాం. అది మన తల్లిదండ్రులకే తెలుస్తుంది, వేరే వాళ్ళు తెలియదు. హౌ వి ఫీల్ బ్యాడ్. మన పిల్లలు చెడు మార్గంలో పోతున్నప్పుడు, లేకపోతే మాట విన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఫీల్ బ్యాడ్. మనం బాధపడతామా? మనం దారి తప్పిన మన పరలోక తండ్రి కూడా ఏంటి అసలు చాలాసార్లు మీకు తెలుసా, నాకు తెలిసినంతవరకు మనం దేవునికి దుఃఖం కలగజేసినప్పుడు ఆ దుఃఖం ఏదో మనకు తెలవాలంటే ఏం చేయాలి?
మన పిల్లలతో అదే పని చేయాలి. మన పిల్లలు చేసినప్పుడు మనకు అర్థం ఉందన్నమాట. ఇప్పుడు వాట్ వీ డూ మన ఫాదర్ పర్లోకి తండ్రికి అది హర్ట్ అవుతుంది. సో మన పిల్లలు చేస్తే అది మనకు తెలుసా? ఇప్పుడు తెలుసా మన దాకా వస్తే కానీ అన్నాడు సామెత ఒకటే కదా, నీ దాకా వస్తే కానీ తెలియదు అసలు. సో యోనాథాన్ అన్న పేరుకి అర్థం ఏంటి చెప్పానమ్మా? యెహోవా, గిఫ్ట్ ఆఫ్ జెహోవా. నీ పిల్లలు నీకు బహుమానం తెలుసా నీకు ఆ సంగతి? వాళ్ళ కోసం ప్రార్థన చేయి, కన్నీరు కార్చు. అమ్మ నాన్నగారు వాళ్ళతో మాదిరిగా ఉండవు, వాళ్ళ ఎదుట మాదిరిగా ఉండవు, లేకపోతే దారి తప్పిపోతారండి కదా. ఈ రోజుల్లో పిల్లలు ఎంత దారి తప్పిపోయి ఉన్నారో తెలుసా అసలు కదా. మన చుట్టూ వింటున్నప్పుడు రకరకాల పరిస్థితులు అనమాట అండి. అమ్మ నాన్న ఎడల అసలు గౌరవమే లేదన్నమాట. ఉందా? లేదు. ఎందుకు తెలుసా? ఎందుకు? మనం ఇంట్లో సరైన వాల్యూస్ చూపించక, నేర్పించక పిల్లలు కూడా ఏమైపోతున్నారు? తప్పుతున్నారా? ఎస్. ముఖ్యంగా నువ్వు దేవుని బిడ్డ అయితే నువ్వు పిల్లలకి ఏం చేయాలి? మాదిరిగా ఉండాలి వద్దా? ఎస్, మాదిరిగా ఉండాలి అన్ని విషయాల్లో. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇంటికి ఎట్లా ఆతిథ్యం చేయాలి? నువ్వు లేనప్పుడు, నువ్వు ఉన్నప్పుడు కాలు మీద కాలు నోట్లో వేలేసుకొని కూర్చోకూడదు. పెద్దలు అది నేర్పియాలి పిల్లలకి. వాళ్ళు అర్థం చేసుకోలేరు. ముఖ్యంగా ఈ తరం వాళ్ళకి ఏంటి అసలు? అప్పర్ ఛాంబర్ ఎంటీ, పైన అంతా ఖాళీగా ఉంటుంది అన్నమాట కదా. వాళ్ళకి నేర్పేది అన్నీ నింపాలన్నమాట. మంచి అన్నీ నింపాలి, చెడు నింపడం అవసరం లేదు, ఎందుకు ఆటోమేటిక్గా ఫిల్ అయి ఉంటుంది. కానీ చెడు మంచి నేర్పి ఎట్లా గౌరవించాలి, ప్రైజ్ లాడ్ ఎట్లా చెప్పాలి. చూసిన వెంటనే నేను ఎక్కడ ఇంటికి వెళ్ళాం కానీ అమ్మాయి లేచి నిలబడింది అన్నమాట. అది మన సంస్కారం. కావాలి చూడు, కాలు సాపుకొని కూర్చుంటారు, హోటల్లో కూర్చుంటారు. బ్యాడ్ ఇంప్రెషన్ కదా. మనం నేర్పించగా అమ్మ నాన్నకి ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది. అరే మీ నాన్న లేక మీ అమ్మ ఇట్లా చేస్తుంది వస్తుందా? నేను అందుకని చెప్పిన ఆడపిల్లలకు కూడా ఏం కావాలి వాళ్ళకి? మెల్లిగా స్లోగా వాళ్ళకి వంటలు నేర్పించాలి కదా. ఒకసారి చెప్పినాను నేను. ఒకసారి ఇంటికి వెళ్తే ఆయన ఆయనకు బ్రదర్ ప్రైజ్ లాడ్ మా అమ్మాయిని ఎంతో గారాభంగా పెంచాము. అయితే మా అమ్మాయికి ఛాయ్ కూడా రాదండి అని విగ్గులేదని అనుకున్నా మనసులో నేను. ఎందుకు? ఛాయ్ కూడా రేపు అత్తగారి ఇంటికి వెళ్తే ఎవరిని తిడతాడు? అమ్మ నాన్న తిడతాడు. మీ అమ్మ ఏం లేదు, ఏం నేర్పలే, నీకే. సో ఏం చేయాలి? తప్పించుకోవాలంటే అన్ని పనులు వచ్చిందన్నమాట. అన్ని పనులు ఇద్దరు చూడండి. మన వాళ్ళకి అయితే పనులు తక్కువ, పోజులు ఎక్కువ టైప్లోకి అయిపోయిందండి కదా. పోజులు ఎక్కువ అయిపోయింది. అందుకే ఎందుకు చెప్తున్నా అంటే, ఇదిగో యెహోవా మన బిడ్డల్ని దీవించాలంటే 128 కీర్తన 3 వచ్చిన చదవమ్మా. 128:3 చదువు. 128:3. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండరు. ఆమేన్ కదా. ఒలీవ మొక్కలు దేవదూతలకు గుర్తుగా ఉందండి. ఒలీవ మొక్కల వలె ఉంది. ఇక్కడ ఈ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె. మనందరికి అలాంటి కృప దేవుడిచ్చును గాక. లేదా ఒలీవ మొక్కలు చూసారా? ఒలీవ చెట్టు అంటే దేనికి ఉపయోగం చెప్పండి? అన్ని ఔషధానికి ఉపయోగం కదా. తర్వాత నూనె దేనికి? దేవుని మందిరంలో వెలిగే దీపంలో ఏం చేస్తాడు? ఒలీవ నూనె పోస్తాడు అన్నమాట. మా పిల్లలు దేవుని మందిరంలో వాడబడాలి. దాచుకోవద్దు వాడుతూ ఉంటేనే ఏముంది? కత్తి పదులుతుంది, లేకపోతే బ్లంట్ అయిపోద్ది, తుప్పు పడుతుంది కదా. వాళ్ళు వాడపడతారు, చిన్నదో పెద్దదో వాడుతూ ఉన్నారు. నాకు రాదనకూడదు, వచ్చి చేయాలి. అందరం పుడతాను నేర్చుకోలే కాదు, నేను మెల్లిగా నేర్చుకున్నాను అంతే. సో యోనాథాను అన్న మాటకు అర్థం గిఫ్ట్ ఆఫ్ ఎస్. నెంబర్ టూ చూడండి. యోనాథాన్ ఇంకొక క్యారెక్టర్ అంటే ఈజ్ వెరీ కరేజియస్ మ్యాన్. కరేజియస్ అంటే వెరీ బ్రేవ్ అనమాట. బ్రేవ్ అండ్ తన దేశం కోసం చాలా కష్టపడే మనసు. 1 సమూయేలు 14 1 నుంచి 9 చదువుదాం. 1 సమూయేలు 14 1 నుంచి 9 చదువుతారా? తీసుకుని చదవండి. 1 సమూయేలు 14 1 నుంచి 9 చదవండి. ఆ దినమున సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమియో చెప్పక తన ఆయుధములను మోయు పడుచువాడిని పిలిచి అవతలనున్న ఫిలిస్తీన్ల దండు కావలి వారిని హతం చేయబోదుము రమ్మనెను. సౌలు గిబియా అవతల మిగ్రోనులో దానిమ్మ చెట్టు కింద దాగి ఉండెను. అతని యొద్దనున్న జనులు దాదాపు 600 మంది. షిలోహులో
యెహోవాకు యాజకుడగు ఏలీ యొక్క కుమారుడైన ఫినెహాసుకు పుట్టిన ఇకాబోదు యొక్క సహోదరుడైన అహీటూబునకు జనమైన అహియా ఎఫోదు ధరించుకొని అక్కడ ఉండెను. 6వ వచనం చదవమ్మా షార్ట్గా. 6వ వచనం 6. యోనాతాను ఈ సున్నతి లేని వారి దండు చూడు, యోనాతాను ఈ సున్నతి లేని వారి దండు కాపర్ల మీదకి పోదము రమ్ము, దండు కాపల మీద పోదము రన్ము, యెహోవా మన కార్యములను సాగించునేమో అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయి వానితో చెప్పారు. ఏం చేశాడు? యుద్ధం వచ్చినప్పుడు ఫిలిస్తీన్లు వచ్చినప్పుడు వాళ్ళ నాన్న ముడుచుకొని కూర్చున్నాడు. ఎవరు? సౌలు రాజు. ఈయన అన్నాడు, అరే నడరా అని తన ఆయుధాలు మోసాన్ని కలిసి తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? శత్రువుల దండుపేటకి వెళ్ళాడు. అదా కొద్ది మంది చేతనైనను అనేక మంది చేతనైనను రక్షించుటకు అంటే ఎవరి మీద అనుకున్నాడండి? దేవుని మీద. చూసావా? ఎస్. సో వెరీ కరేజియస్ మ్యాన్. ఎవరైనా యోనాతాన్. ఏమంటే ఇద్దరిని వాళ్ళు శత్రువులు చంపాలంటే ఎంతసేపు? ఇద్దరిని కలిసి చంపేసి పడేసి కావాలి ముక్కలు కదా. బట్ హీ వెంట్. ఎవరు? యెహోవాకు అడ్డమా, యెహోవా దేవుడు నాకు హెల్ప్ చేయగలడు. ప్రభు మీద ఆనుకున్నాడండి ఆయన. ప్రభు మీద ఆనుకున్నాడు. మీకు తెలుసా, ప్రభు బలం మీద మనం క్రైసిస్ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు మన మీద మనం అనుకుంటాం. లేకపోతే ఎవడో ఒక మంచివాడు పట్టుకుంటాం. అరే ఈసారి అయితే నన్ను ఏం చేస్తాడు? కాపాడుతాడు. ఈసారి అయితే నన్ను ఏం చేస్తాడు? బయటకు తీసుకొస్తాడు. ఏ సారు చేయలేడు కదా. నువ్వు మన పెద్ద సార్ మీద అనుకో. ఎవరు పెద్ద సార్ అంటే మన సీఎం కాదు. ఎవరు? దేవుడు. ఇది చూసారా? యోనాతాన్ అన్నాడు, కొద్దిమంది చేతనైను తక్కువ మంది చేతన యెహోవా రక్షించటకు సమర్థుడు కాదా? పోదామని తీసుకుపోయినాడు. తన ఆయుధములు మోయమంటూ ఆర్మర్ బేరర్. ఏంటి మనం చూసారా? దేవుని మీద ఆనుకోవటం నేను నేర్చుకోవాలి కదా. యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ద లార్డ్. చిన్న విషయం కానీ పెద్ద విషయం చాలాసార్లు మన ఓన్ తెలివితేటల మీద, మన ఎక్స్పీరియన్స్ మీద, మన ఏంటది మనకెవరో ఆప్తుల మీద కదా ఆనుకుంటామా? ఎందుకంటే మన మనసు చూసే వాళ్ళని ఆనుకుంటుంది అన్నమాట. చూసే వాటి మీద ఆనుకుంటుంది అన్నమాట. చూసారా? ఇక్కడ అన్నాడు కదా, నేను ప్రభు నాకు దేవుడు ఉన్నాడు, పద వెళ్దాం రా అని తీసుకున్నాడు కదా. 28వ కీర్తన చదవండి ఒకసారి. 28వ కీర్తన 7వ వచనం చదువుదామా. కీర్తన 28వ అధ్యాయం 7వ వచనం 7 చదవండి. ఎవరైనా యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయం ఆయన ఎందో నమ్మికుంచాను గనుక. ఆమేన్ ఆమేన్ కదా. నా హృదయం ఏమన్నాడు? ఆయన ఎందు నమ్మిక ఉంచాను గనుక నాకేం జరిగింది? నాకు సహాయం. గాడ్ హెల్ప్ మీ. మీకు ఎప్పుడన్నా ఎక్స్పీరియన్స్ అయిందా? ప్రభు మీద ఆనుకున్నప్పుడు ఆయనకి సహాయం చేస్తాడు. ఎలా సహాయం చేస్తాడంటే అది చెప్పలేను. మొత్తంగా సహాయం చేస్తాడు. మనుషుల ద్వారా, పరిస్థితుల ద్వారా చేస్తాడు అన్నమాట. ఎప్పుడు? ఆయన మీద 20% ఆనుకున్నప్పుడు ఫుల్. అది 20%, 10% కాదు. ఎంత? ప్రభు మొత్తం మాట చదువు. 28:7 ఇంగ్లీష్ చదువుదామండి. ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. అది ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అండ్ మై షీల్డ్. మై హార్ట్ ట్రస్టెడ్ ఇన్ హిమ్ అండ్ ఐఎమ్ హెల్ప్డ్ ఇన్ హిమ్. మై హార్ట్ ట్రస్టెడ్ ఇన్ హిమ్ అండ్ ఐఎమ్ హెల్ప్డ్. చూసారా? ప్రభు మీద ఆనుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంట? నిజంగా హెల్ప్ చేశాడు. మనం కూడా అంతే అండి. చిన్న పిల్లలు ఎట్లా చూడండి, మన మీద ఎట్లా డిపెండ్ అవుతారు? అవునా? పెద్దలు డిపెండ్ అవుతారా? పిల్లలు కదా. మనల్ని నమ్ముతారా లేదా? చిన్నపిల్లలు నమ్ముతారా? మాకు ఖుషి ఉంది కదా, నన్ను డాడీ ఇది అయిపోయింది కదా ఎగ్జామ్, నాకు పిజ్జా తెప్పిస్తావా అన్న. సరే ఓకే, ఏం మధ్యాహ్నం కావాలా సాయంత్రం కావాలా అది ఆలోచన చేసి మధ్యాహ్నం కావాలి, సాయంత్రం అరగదంట ఆమెకి. సరే అన్నామండి. ఈలోపు ఏం చేసింది తెలుసా మీకు? అన్నీ రెడీ చేసుకున్నాం, ప్లేట్లు. ఏం కనిపిస్తుంది? నమ్మకం. మనం ఏం చేసాం? మనమైతే రాని చూద్దాం, ఏమంత తొందర కదా. అది డిఫరెన్స్. చిన్న పిల్లల్లాగా ప్రభుని ట్రస్ట్ చేసినాడు. ఏం కాడు? వాడిని సిగ్గుపడి
ఇంకో మాట చదువు 9వ కీర్తన 10వ వచనం 9-10 చదువు. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టువాడు కాదు ప్రభు. ఎస్, అయా యెహోవాను ఆశ్రయించిన వారిని ఏం చేయడంట? ఆయన విడిచిపెట్టాడు. ఇంగ్లీష్ చదవండి. 9-10 చదువుదాం. 9-10. Those who know you, Lord will trust you. You will not abandon anyone who comes to you. కదా, నీ ఇద్దరు వచ్చారు నిన్ను నమ్మేవారిని ఏంటి దేవుడు విడిచిపెట్టాడు. మనం విడిచిపెట్టడం వేరు, దేవుడు విడిచిపెట్టడం. మనం మాట విడిచిపెడుతుంటాం, అనుకూలంగా లేనప్పుడు అంతా విడిచిపెట్టేస్తున్నాం కదా. ఆయన విడిచిపెట్టాడంట. ఎప్పుడు? ఆయన ఎద్దుకు వచ్చేవారు. వన్ యూ ట్రస్ట్ హిమ్ హిల్ నాట్ లీవ్ యూ కదా. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:10 చదవమా. 4:10. 1 Timothy 4:10. మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా ఎస్. ఇంగ్లీష్ చదవమా. ఇంగ్లీష్ చదవం. 4:10. We struggle and work hard because we have placed your hope in the living God. We have placed our hope in living God. మన దేవుడు ఎవరు? సజీవుడు. బతికినాడు, చచ్చిపోయినాడు కాదు. ఈజ్ లివింగ్ గాడ్. ఈజ్ లివింగ్. మన మధ్యలో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన ఇంట్లో ఉన్నాడా? ఇంట్లో కూడా ఉండాలి యేసయ్య కదా. ఇంట్లో కూడా ఉండాలన్నమాట. సో ఏమంటే మరి కరేజియస్ మ్యాన్ అండి ఎవరు? ఎస్, ప్రభు మీద ఆనుకొని ముందుకు వెళ్ళినట్టు చూస్తున్నాం. మనం అధైర్యపడాల్సింది ఏమీ లేదన్నమాట. రకరకాల సర్కమ్స్టాన్స్ వస్తాయి, నేను భయపడిన. ఇందులో నుంచి మనం నేర్చుకోవాలి పాఠం. కరేజియస్ మ్యాన్. మూడోది ఉంది చూడండి. మూడోది యోనాతాన్లో ఇంకోటి ఏంటంటే ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ అనమాట. ఎవరికి? డేవిడ్కి గుడ్ ఫ్రెండ్. ఇంతకీ డేవిడ్కి ఈయనకి రిలేషన్షిప్ తెలుసా నీకేంటో? ఒకటి స్నేహం, వీళ్ళ అక్కని చేసుకుంటాడు డేవిడ్. అక్కనే మీకు కావాలి కదా. అంటే ఒక విధంగా ఏమవుతాడు? బామ్మర్ది అవుతాడు ప్లస్ ఫ్రెండ్ అవుతాడు. ఆ బామ్మర్ది ఇటు పోయింది కానీ బట్ వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అంట. ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే బైబిల్ చెప్తుంది. జెన్యూన్గా హానెస్ట్ ఫ్రెండ్షిప్ అంట. ఎవరి మధ్యలో? డేవిడ్ అండ్ యోనాతాన్కి దేవుడికి మధ్యలో ఏముండేది? ఒక మంచి జెన్యూన్ అండ్ హానెస్ట్ ఫ్రెండ్షిప్ ఉండేది. చూద్దామా. చూడండి 1 సమూయేలు 18వ అధ్యాయం 1 Samuel 18:1-4 చదువు. 1 Samuel 18:1-4. దావీదు హృదయంతో కలిసిపోయింది. సో యోనాతాను దావీదు ఏమయ్యారంటే వాళ్ళు ఎలాంటి స్నేహితులు? ప్రాణ స్నేహితులు. తెలుగులో ప్రాణ స్నేహితులు. ఇంగ్లీష్లో ఏంటి? దే ఆర్ జెన్యూన్ ఫ్రెండ్స్ కదా. చూద్దాం. ఇంగ్లీష్ చూద్దాం. 18:1. 1 Samuel 18:1. Soul కదా యాక్చువల్ కదా. Soul of Jonathan was knit అంట. Knit. What is knitting? అల్లుకొని పోవడం. సౌలు కాదు. సౌలు వేరు, సోల్ వేరు. సోల్ అంటే ఆత్మ. ఏంటంటే వాళ్ళు నిట్ అయిపోయింది. నిట్ అంటే తెలుసండి ఏంటో? అల్లుకుపోయారు. అన్ని పెట్టుకోండి. మనం స్వెటర్స్ అల్లుతాం కదా, అంతే. అది ఎట్లా అది ఎండింగ్ ఎక్కడ మిగిలింది ఎక్కడ తెలియదు. సో వాళ్ళ హృదయాలు అంటే ఏమైపోయినాయి? నిట్ అంటే అర్థం ఏంటి? కలిసిపోయింది. దేర్ నో. సో ప్రాణ స్నేహితులుగా ఉండేయండి. ఎంత మంచి మాట దేవుని వాక్యం చెబుతున్నాడు. ఈ రోజుల్లో ఫ్రెండ్స్ చూసారా ఎట్లున్నారా? భలేగా ఉంటారు కదా. అవునా కదా.
ప్రేయసి కోసం ఫ్రెండ్ని ముక్కలు ముక్కలు చేశాడు, నరికాడు ఒకడు. అడుగుడు ఫ్రెండే ప్రేయసి కోసం. ఆ మధ్య జరిగింది ఒక ఇన్సిడెంట్ హైదరాబాద్లోనే కదా. ప్రేయసి కోసం తన దోస్తులు ఏం చేశాడు, ముక్కలు ముక్కలు నరికి దానికి వాట్సాప్లో ఫోటోలు పంపించాడు. అదొక రాక్షసు, ఇదొక రాక్షసుడు. ఈ ఫోటోలన్నీ పెట్టిన తర్వాత ఇట్లా లైక్ కొట్టిందంట. అది ఎవరు? అది ఆడపిల్ల అడ్డగాడిద నాకు కలదు. అసలు జనరల్గా లేడీస్కి ఒక సున్నితమైన మనసు ఉంటుంది కానీ నువ్వు ఆ మొక్కలు గిక్కలు చూసి నువ్వు ఇట్లా పెట్టినావు అంటే అర్థమైంది తెలుసా? ఎంత ద్రోహం, ఎంత మోసం అండి కదండి. ఏమన్నాడు, ప్రేయస్ కోసం ఫ్రెండ్ను ముక్కలు నరికిన ఫ్రెండ్స్ ఉన్నారండి ఇవాళ. ఇలాంటి ఫ్రెండ్స్ దొరకరా? డేవిడ్ అండ్ ఎస్ కదండి. మోసకరమైన ఫ్రెండ్స్ ఉన్నారా? హలో, లేరా? అసలు ఎక్కువ వాళ్ళే ఉన్నారు కదా, అవునా కదా. దొంగ ఫ్రెండ్స్, తర్వాత మొసలు కన్నీరు కాసే ఫ్రెండ్స్ ఇంకా చాలా. ఒక్కొక్కడు ఉంటాడు ఫ్రెండ్లీగా ఉండి ఇంటికి వచ్చి పోతా ఉంటే వాళ్ళ భార్యను లైన్లో పెట్టేస్తాడు. ఉన్నారు దొంగలు కదండి, దొంగ ఫ్రెండ్స్ అన్నట్టు. వాళ్ళ భార్యను లైన్లో పెట్టేస్తాడు. ఇవాళ వింటుంది ఏంటి కదా, ఎంత ద్రోహమైన ఫ్రెండ్స్ ఉన్నారటండి. ఎవడు ఫ్రెండో ఏంటి, ఎవడు ఏం తెలియని లైఫ్లో ఉన్నాడు, పరిస్థితిలో ఉన్నాడు కదా. అవును. అండ్ మీరు చూడండి, కొంతమంది చాలా జాగ్రత్తగా ఉంటారు. అందుకని ఫ్రెండ్స్ ఇంటికి రానిరు అనమాట. ఎందుకు? వాళ్ళు అట్లాంటి మంచి మంచి ఫ్రెండ్స్ ఉంటారు కదా. హలో అంటే హలో అంతవరకే. చూసారా లోకం ఎంతో మోసమై అన్సర్టన్ ఫ్రెండ్. యోనాతాను తర్వాత ఏంటంట డేవిడ్ ఎంత చాలా మంచి ఫ్రెండ్స్ అయినా. ఎస్ చూడు. అండ్ నేను కూడా చెప్పాలా, మన ఫ్రెండ్స్ మన లైఫ్స్ ఏం చేస్తారు, ది షేప్ అవర్ లైఫ్స్ అండ్ ఆల్సో మన మాట తీరు కూడా మారిపోద్ది. దేన్ని బట్టి? దోస్తులు బట్టి. మన వాక్ కూడా మారిపోద్ది. చివరికి మన కటింగ్ కూడా మారిపోద్ది. దేన్ని బట్టి? అందుకని ఒక ఆయన టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ హూ యు ఆర్ అన్నాడు. నీ దోస్తులు ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి మనిషిలో చెప్పేస్తాను. అంటే మన ఫ్రెండ్షిప్ ఎవరితో చేస్తామంటే, ఎవరితో అందరితో హలో అంటాం కానీ ఇలా థిక్ ఫ్రెండ్స్ కొంతమంది. మన మనసు ఎవరితో కలుస్తుంది, ఎవరితో? లైక్ మైండెడ్ పీపుల్తో కలిసి ఎక్కువ. బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అన్నాడు కదా. ఒకటే ఈకల గల పక్షులు ఒక దగ్గర చేరుతాయి అంతే. అంటే నీ కెమిస్ట్రీ కలుస్తుంది, నీ ఫిజిక్స్ కలుస్తుంది, జాగ్రఫీ కలుస్తుంది, కలిస్తేనే ఫ్రెండ్షిప్. లేకపోతే అది నిలవదు అది కదా, అవును కదా. చాలామంది ఫ్రెండ్స్ ఈ లోకంలో ఉన్నారండి. కానీ ఇదిగో యోనాతాను అండ్ డేవిడ్ ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళ హృదయం ఒకరితో ఒకరు ఏమైపోయింది, నిట్ అయిపోయింది. వాళ్ళు అంటే కలిసిపోయినారు, సోల్స్ కలిసి, ఆత్మలు కలిసిపోయినాయి అంట. ఎంత మంచి ఫ్రెండ్షిప్ చూడండి కదండి. అవును. అండ్ మరి దాని సంగతి వదిలేస్తే మనకొక మంచి స్నేహితుడు ఉన్నాడు. ఎవరైనా? యేసయ్య. యోహాను చూద్దాం, ఒకసారి చూద్దాం. కీర్తన 17 చదవండి ఎవరన్నా. కీర్తన గ్రంథం 17 అధ్యాయం 17 చదువుతున్నాం. కీర్తన గ్రంథం 17 చదమ్మా. 17 లేదా? అవునా? సారీ, సామెతలు రైటమ్మా. 17 ప్రాబ్స్ అనో కరెక్టే. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో. ఏంటి, మనకు దుర్దశ మంచి దశ లేనప్పుడు నిలిచి ఉండేవాడు ఎవరు? మంచి స్నేహితుడు. లేకపోతే వేస్ట్గా రాడు కదా, అవునా కదా. నీ దగ్గర జేబులో డబ్బులు ఉంటే అందరూ దస్తులే కదా. నిజమైన స్నేహితుడు, ఏ ట్రూ ఫ్రెండ్ లవెత్ ఎట్ ఆల్ టైమ్స్. ఉందా? చదమ్మా. A friend loves at all times. And a brother is born for adversity. A true friend loveth at all times. అంటే ఏ పరిస్థితులైనా ఏం చేస్తాడు? He loves you. నేను ప్రొటెక్ట్ చేస్తాడు, కాపుదలు ఇస్తాడు, నేను సపోర్ట్ చేస్తాడు. కొంతమంది పరిస్థితులు బాగాలేనప్పుడు ఫ్రెండ్స్ అందరూ వదిలేసి పారిపోతారు కదా. అవును. మీరు చూడండి, మీరు కొంతమంది అంటే 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ అక్కడ ఫ్రెండ్స్ అయి ఉంటారు. ఇప్పటివరకు ఉన్నారు వాళ్ళు? ఏమయ్యారు? అప్పుడు అందరం ఫోటోలు గిట్టోలు దిగినామే. ఏమైంది అవంతా?
అంటే లైఫ్ వాళ్ళని ఏం చేసేసింది, డిఫరెంట్ పార్ట్స్లో తీసుకెళ్ళిపోయింది. మనం కూడా అంత టచ్ లేదు, గాన్. కానీ నిజంగా హత్యుండే స్నేహితుడు, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు ఏమండి నిజం. మన ప్రభు కన్నా నిజమైన స్నేహితుడు ఇంకోవాడు లేడమ్మా కదా. ఈజ్ అ ట్రూ ఫ్రెండ్. అసలు మనం ఆయన ఫ్రెండ్ అనిపించుకోవడానికి కూడా మనకేం లేదు. ఎవరన్నా మనకు ఫ్రెండ్ అన్నారంటే సమానమైన సమాన వయసు అన్న ఉండాలి, సమానమైన స్టేటస్ అన్న ఉండాలి కదా, సమానమైన ఏమంటారు ఈక్వలెంట్గా అన్నీ కొన్ననే ఉండాలి అట్లీస్ట్. అసలు ఏ యోగ్యత లేని మనల్ని దేవుడు అన్నాడు యువర్ మై ఫ్రెండ్ అన్నాడు. ఇంకో మాట సామెతలు తీయండి 18:24 18:24 చదువు. సామెతలు అంటే ప్రాబ్లమ్స్ 18. బహుమంది చెలికాళ్ళు ఉన్నవాడు నష్టపడును, సహోదరుని కంటే ఎక్కువగా హత్యుండి స్నేహితుడు ఆమేన్ కదా. సహోదరుడి కన్నా ఎక్కువగా హత్యుండి స్నేహితుడు ఉంటాడ. స్నేహితుడు అన్నాడు, స్నేహితులు అన్నాడు, ఒకడే కదా, ఏకవచనం. అది ఏమన్నాడు, బహుమంది చెలికాళ్ళు గలవాడు నష్టపడతాడు. అదేంటండి, ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటే మనకి చాలా మంచిది కదా. ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటే మనకు నష్టమేనా? ఎట్లా? ఒక్కొక్కడికి ఒక మనసు అంట. ఇంకా అందరినీ సాటిస్ఫై ఇంకా అస్సలు దానికన్నా చెప్పు. 10 మంది 10 ఆలోచిస్తాను. ఇంకా ఎక్కువ చెడే జరుగుతుంది మనకి కదా. అందుకని బహుమంది స్నేహితులు చదువుమా 24. బహుమంది చెలికాండ్లు కలవాడు నష్టపడును, సహోదరుని కంటే ఎక్కువగా హత్యుండి స్నేహితుడు ఎవరైనా ఏసై తప్ప ఇంకెవ్వలేడు కదా. అవును, నేను చెప్పాను ఇందాక, మన ఫ్రెండ్స్ మన లైఫ్స్ని, మన టాక్ని, మన వాక్ని, మన గోల్స్ని, మన క్యారెక్టర్ని షేప్ చేస్తారు. కరెక్టేనా? అంతే చూడండి మీరు. మన పిల్లలు కూడా చూడండి, వయసు వచ్చినంత దోస్తులు ఎక్కువైపోతారు. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాటలు అన్నీ మారిపోతాయి కదా. 5th 6th క్లాస్ దాటిందంటే ఏంటి, ఫ్రెండ్స్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం కదా. 5th 6th క్లాస్ ఇంకా పైకి పోయేకొద్దండి ఇక ఫుల్ స్నేహితులు అన్నాడు. కొంతమందికి మంచి స్నేహితులు, మంచి ఇల్లు ఏమంటారు, స్నేహం ఎక్కువ చేసేస్తారు వాళ్ళకి, అలాంటి క్యారెక్టర్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ వాళ్ళకి ఏంటి చుట్టూ తిరుగుతుంటున్నారు. సో ఈ ఫ్రెండ్స్ వల్ల పిల్లలు ఏమైపోతారండి, చెడిపోతారు. అక్కడ మంచి అన్న అయిపోతారా, చెడు. మీరు మంచి స్నేహం చేయటం చాలా గ్రేస్ ఆఫ్ గాడ్. క్లాస్లో చాలామంది మంచి పిల్లలు ఉంటారు, చదువుకునే వాళ్ళు, మంచి గుణంగా ఉంటారు. కానీ ఏంటో మన వాళ్ళు వీళ్ళకే తొట్టి గ్యాంగులకే ఎక్కువ పోతుంటాయి కదా. గుణం అనమాట. ఎందుకంటే ఫన్ అని అదని ఇదని లవ్ ఆల్ దీస్ థింగ్స్ అని. బాగా చదువుకునే పిల్లలు ఉంటారు, వాళ్ళకి తక్కువ మంది స్నేహితులు ఉంటారండి. చాలా స్టూడియస్ ఉంటారు కొంతమంది కదా. వాళ్ళ ఫ్రెండ్స్ చూడండి తక్కువ మంది ఉంటారు, ఎందుకంటే చదువు మనకు రాదు కదా. ఎస్, ఇంకో మాట చూద్దామా. జాన్ 15:15 చదవండి, చాలా బ్యూటిఫుల్ వర్స్. యోహాను సువార్త 15 దాసుడు తన యజమాని చేయి దానిని ఎరుగడు గనక ఇక మిమ్మల్ని దాసుడని పిలవక. అరే ప్రభా, మనం ఎక్కడున్నా మనం చదువు చాలమ్మా. ఏమండి, మనకి ఉందా అంత యోగ్యత? దేవుడు అన్నాడు, నువ్వు యువర్ మై ఫ్రెండ్. నిందా చెప్పాను, ఎవరంటే వాళ్ళు మనల్ని ఫ్రెండ్స్ అన్నారు కదా. అవునా కదా. మనం ఒకళ్ళ చేత ఫ్రెండ్స్ అనిపించుకోవాలంటే ఏం ఉండాలి, వాళ్ళకి తగ్గ హోదా అన్న ఉండాలి, వాళ్ళకి తగ్గ ఏంటంటే ఆర్థిక స్టేటస్ అన్న ఉండాలి. అవునా కదా. దెన్ టెల్ ఈజ్ మై ఫ్రెండ్ అండి అంటాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిలబడ్డాం, మనల్ని ఎట్లా ఇంట్రడ్యూస్ చేయాలి చాలా ముఖ్యం. ఆయన చూసాడు, ఈయన మా వంట ఆయన అన్నాడు. ఆహా అంటారు అంతే. అది ఎవడు మాట్లాడేవాడు, మా ఫ్రెండ్ అండి చిన్నప్పుడు చదువుకున్నాడు. అదేంటి వాడికి హానర్ కదా, హానర్. ఎందుకంటే అంత పెద్ద మనిషి మనకేం ఇంట్రడక్షన్ ఇచ్చాడు, ఈజ్ మై ఫ్రెండ్ అన్నాడు.
ప్రభు అన్నాడు, ఇక మిమ్మల్ని దాసులుగా పిలవను, మిమ్మల్ని ఎవరు మీరు? యు మై ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఏం చేస్తారు? మంచి సలహాలు ఇస్తారు. ఇంకా మంచి సలహాలు ఇస్తారు. మనం కూడా దేవునికి ఏమి ఇవ్వాలి? మంచి మంచి సలహాలు ఇవ్వాలి దేవునికి. మనం వద్దా? అడగాలి మనం. అది ఆయనకి ఒక సలహా కదా, ఆయన అడగాలి. ఆయన ఏం చేయాలి నా బతుకు, నువ్వు నన్ను ఫ్రెండ్ అన్నావు, చాలా థ్యాంక్ యూ, ప్లీజ్ టెల్ మీ వాట్ టు డూ. ఇంకా మంచి సలహాలు తీసుకోవాలి. ఇంకా ఆపదల్లో ఆడుకుంటాడు. ఫ్రెండ్స్, ట్రూ ఫ్రెండ్ కదా. నెక్స్ట్, ఫ్రెండ్స్తో మన ఫీలింగ్స్ అన్నీ షేర్ చేస్తాం. అందరితో చెప్తావా? కొన్నిసార్లు భర్తలు కూడా చెప్పాం మనం, మావాడు కదా. మన ఫ్రెండ్ ఎట్లాంటి వాడంటే హీ లైక్స్ టు లిజన్ టు యూ, అండర్స్టాండ్స్ యూ. ఎందుకు వచ్చావు, ఇప్పుడే అన్నాడు అనమాట. నిద్రపోతున్నా ఏంటంత, నీ మనసు, నీ హృదయంలో ఉన్న భావాలను ఏం చేయొచ్చు, చెప్పచ్చు. ఆ ఫ్రెండ్స్ నీ బాధ, నీ కన్నీరు అన్నీ చెప్పచ్చు. వింటాడు అనమాట. వినేం చేస్తాడు? ఓదార్స్తాడు, నీకు ఆదరిస్తాడు. ఆయన హీ కెన్ సాల్వ్. ఆయన సాల్వ్ చేయలేని సమస్య అంటే లేదు, అది కరెక్ట్. ఆయన సాల్వ్ చేయలేని సమస్య. యెహోవా అనే నాకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా అంటే అర్థమైంది, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ గాడ్. అది కదా. సో అలాంటి ఫ్రెండ్ కలిగిన మనం మనసు, మన హృదయం దేవునికి ఏం చెప్పచ్చా? చెప్పచ్చు. ఆయన నీ దగ్గర తీసుకుని ఇంకొకరు చెప్పడం, ఏమయ్యా నీ భార్య ఇంట్లో చేస్తాం అనడం అనమాట. అర్థమైందా? హీజ్ అ ఫ్రెండ్. ఫ్రెండ్ అంటే ట్రూ ఫ్రెండ్ అంతే. ఇప్పుడు ట్రూ ఫ్రెండ్స్ అంటున్నాడు మనం ఈ లోకంలో చెప్పుకున్నాం. నీ తీసుకుపోయి చెప్పి ఫాల్స్ ఫ్రెండ్ అనమాట కదా. అవునా కదా. ఇక మనకి కదండి, అవునా కదా. సామెతలు 27 చదువు ఒకసారి, 27 తీయసారి. సామెతలు 27 అధ్యాయం 17 వచ్చి చూద్దాం. 27:17 చూద్దాం. ఇనుము చేత ఇనుము పదునగును. ఎస్, మంచి ఫ్రెండ్ ఉంటే అంట ఏమవుతుంది, నువ్వు కూడా ఇంప్రూవ్ అవుతావు, షార్ప్ అవుతావు, నువ్వు కూడా నేర్చుకుంటావు. ఇనుము చేత ఇనుము పదునగునదంట, అంతే కదా. ఇప్పుడు కత్తి షార్ప్ అవ్వాలంటే ఏం కావాలి మనకి? ఇంకొక ఐరన్ పీస్ కావాలి. అదే ఇంకొక ఐరన్ పీస్ కావాలి, రఫ్ పీస్. దానికి ఏం చేస్తాడు వాడు? సానపడతాడు వాడు. ఇనుము చేత ఇనుము పదునగును. చదవమా. ఒకడు తన చెలికాని వివేకం చేత వివేకం పుట్టించదు. అట్లాంటి ఫ్రెండ్ ఉండాలండి మనకి. ఉన్న వివేకాన్ని తీసేసేది ఒకటి వద్దు కదా. అవునా కదా. అవును, కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, బ్యాడ్ థింగ్స్ నేర్పిస్తారు అన్నమాట. నేర్పించడం అంటే సలహాలు ఇస్తారు, లేకపోతే వాళ్ళ ప్రవర్తన ద్వారా మనం నేర్చేసుకుంటాం. అట్లాంటి దోస్తులు ఏం చేయాలి? వెంటనే డిస్కనెక్ట్. బుద్ధున్నో డిస్కనెక్ట్ అయిపోతాడు అన్నమాట, లేకపోతే చెడిపోతాడు అంతే. ఇనుము చేత ఇనుము పదునవుద్ది కదండి. అందుకనే బాగా చదువుకునే ఫ్రెండ్స్, చదువుకునే వాళ్ళు ఉన్నారు అనుకో, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే కొద్దిగానే మనకేమవసరమా? కొద్దిగానే వస్తుంది. ఇంప్రూవ్ అవుతాడు అన్నమాట. వాళ్ళని చూసి మొద్దులు ఉన్నాడు వాటితో చేసిన స్నేహం, అప్పుడేమొద్దు, ఉన్నదంతా పోద్దు. చూసారా, రాంగ్ సెలెక్షన్ ఆఫ్ ఫ్రెండ్స్ చాలామందిని పతనం చేసేస్తుంది అన్నమాట కదా. అవును అవును. యు ఆర్ మై ఫ్రెండ్ అన్నాడు. 7 వచ్చింది చదువు. 27:9 ఉందా? చదువు. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు, చెలికాని హృదయంలో నుండి వచ్చి మధురమైన మాటలు. ఏంటి, ఒక స్పిరిచువల్ ఫ్రెండ్ ఉంటే నీకు ఎంత మంచిది తెలుసా. ఫిజికల్ ఫ్రెండ్స్ వదిలేసే, నీకు ఒక స్పిరిచువల్ ఫ్రెండ్ నిన్ను ప్రోత్సహించేవాడు, నువ్వు తప్పు చేసినప్పుడు ఖండించేవాడు, నువ్వు సరైన మార్గం లేనప్పుడు నిన్ను ఏమంటారు, నిన్ను సన్మార్గం నడిపించాడు, నువ్వు కృంగినప్పుడు లేవనెత్తేవాడు. ఇట్స్ లైక్ ఏమన్నాడు, చదువు మన చదువుదాం. 9th verse. తైలమును అత్తరును. ఈ రెండు మనకి సంతోషమా లేదా? ఏది? తైలం అంటే నూనె, ఇంకా అత్తరు అది పర్ఫ్యూమ్. ఈ రెండు ఏమిస్తాం మనకి? సంతోషం. చదువుమా. చెలికాని హృదయంలో నుండి ఇంగ్లీష్ చదువు. Perfume and fragrant oil
మేక్స్ యూ ఫీల్ హ్యాపియర్. But trouble shatters your peace of mind. బట్ ట్రబుల్ షాటర్స్ అన్నాడా? తప్పునా ఏంటది? ఓకే, సరే వదిలేద్దాం. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం, మన టైం దగ్గరికి వచ్చింది కాబట్టి. విల్ సీ వన్ మోర్ థింగ్ అబౌట్ జోనాథాన్. వన్ మోర్ థింగ్ రాసుకుంటున్నారా? నెంబర్ 4 యోనాథాన్లో ఉన్న ఒక మంచి సంగతి ఏంటంటే ఎప్పుడు రైట్ థింగ్ని సపోర్ట్ చేసేవాడు. జాగ్రత్త వినండి, రైట్ థింగ్ని సపోర్ట్ చేసేవాడు అన్నమాట. హలో అంటే అర్థం ఏంటి? రైట్ థింగ్ని సపోర్ట్ చేశాడు ఎప్పుడు. వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న రాంగ్ రూట్లో వెళ్ళినా ఈయన ఏం చేసేవాడు? కరెక్ట్ మార్గంలోనే వెళ్ళేవాడు అనమాట. ఎందుకు చెప్తున్నా తెలుసా మీకు? ఎందుకు చాలాసార్లు మనం కూడా రైట్ మార్గం ఏదో తెలుసు కానీ వెళ్ళాం ఫర్ వేరియస్ రీజన్స్. మన స్వార్థం కానీ, మన ఏమంటారు, మన లాభం పోద్దనేమో కానీ వి డోంట్ సమ్టైమ్స్. నేను చూశాను కొంతమంది తప్పని తెలిసిన దాన్ని సపోర్ట్ చేస్తారు కొంతమంది కదా. అది వాళ్ళ పతనం అయిపోయిన పరిస్థితి అక్కడ. కానీ యోనాథాన్లో ఉంది ఏంటంటే రైట్ థింగ్ని, రైట్ విషయాన్ని ఏం చేసేవాడు? సపోర్ట్ చేశాడు. రాంగ్ థింగ్ని సపోర్ట్ చేసేవాడు కాదు. ఈవెన్ ఇప్పుడు హిజ్ ఓన్ ఫాదర్. అది కష్టం కదా. ఇప్పుడు వాళ్ళ నాన్న రాజు, వాళ్ళ నాన్న తప్పు చేస్తున్నాడని తెలిసి కూడా వాళ్ళ నాన్నని సపోర్ట్ చేయలేదు. కాడికి మండిపోద్ది, అసలే మండి ఉన్నాడు. కానీ దావీదు కరెక్ట్ అని తెలుసు. ఎవరిని సపోర్ట్ చేసాడు? దావీదు. వీళ్ళ నాన్నకి ఎట్లా చెప్పండి, ఆలోచన. కానీ మంచి గుణం ఉంది, మంచి గుణం ఉంది. ఏం తెలుసా? ఆల్వేస్ సపోర్టెడ్ వాట్ ఈజ్ రైట్. సరైన దాన్ని, రైట్ మంచి దాన్ని సపోర్ట్ చేశాడండి. ఈవెన్ ఇప్పుడు మనం చూడండి, ఒకరు మన అమ్మ తప్పు చేసిందానికి ఏం చేసేవాళ్ళు? మా అమ్మ సంగతి వదిలే, నీ సంగతి చెప్పాను నేను. ఎందుకంటే మనకు తెలుసు కదా. అది చూడండి, ఇక్కడ మీకు జ్ఞాపం చేస్తే వీళ్ళు నో ఇట్. మొదటి సమయాలు 20వ అధ్యాయం 41 వచ్చినాం. మొదటి సమయాలు 20వ అధ్యాయం 41. ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 20:41 చదువుదామండి. 20:41. వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు ఎవరి సంగతి అది? యోనాతాను, దావీదు. ఇలాగ ఉండగా చదువు. సో ఏం జరిగింది తెలుసా? అసలు దావీదు అంటే వీళ్ళకి ద్వేషం ఉండేది. ఎవరికి? వాళ్ళ నాన్నకి. ఆయన ఏం చేయాలనుకున్నాడు? ఇప్పుడు చంపేసేద్దాం అనుకున్నాడు. కానీ వాళ్ళ నాన్న చేసేది తప్పని ఎవరు తెలుసు? కొడుకు తెలుసు. అందుకని ఇక్కడికి వచ్చి అంటాడయ్యా, నువ్వు పారిపో మన దేశం నుంచి. మా నాన్న మీద ఏం కలిగి ఉన్నాడు? ఒక ద్వేషం కలిగి ఉన్నాడు, నిన్ను ఎట్లయినా చంపాలనుకున్నాడు. సో అని అప్పుడు ఇద్దరు బిగ్గరగా కౌలించి ఏడుస్తారు అన్నాడు. అది సీన్ అసలు. ఎవరన్నా చేస్తారండి అట్లా? చెప్పండి ఒకసారి. ఎందుకంటే ఇంకోటి ఉంది. ఇప్పుడు నెక్స్ట్ రాజు ఎవరు సౌలు తర్వాత? లెక్క ప్రకారం జోనాథాన్ రావాలి. కానీ దేవుడు ఏం చేశాడు? జోనాథాన్ ఎవడద్దు, నాకు ఎవరు కావాలి? ఇప్పుడు దేవుడు ఆల్రెడీ కింగ్డమ్కి వస్తున్నాడని తెలిసి ఆయన్ని ఏం చేశాడు చెప్పండి? నాకు కదా రావాల్సింది అది హక్కు, వీడు తీసుకున్నాడు అని ఇతను కూడా జలస్ ఫీల్ అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఏం చేస్తాడు? బాబు మా నాన్నని చంపే ఉద్దేశం ఉంది కానీ అని బిగ్గరగా వీడు కోల్పించి మన ఇద్దరం ఏం చేద్దాం? ఒక ఒప్పందం ఏంటి? నేను బ్రతికుంటే నీ సంతానం చూస్తాను, నువ్వు బ్రతికుంటే నా సంతానం మేలు చేయాలి. సరే, ఈ ఆల్వేస్ సపోర్టెడ్ వాట్ ఈస్ రైట్. మనం కూడా ఈ గుణం చాలామంది అండి అసలు కొంతమంది ఏం సపోర్ట్ చేస్తారో నాకే తెలియదు కదా. ఏ దొరికితే సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ నా ఉద్దేశం ఏంటి? వెనకేసుకు రావడం, లేక తప్పు వాటి మీద హైడ్ చేయడం. హైడ్ చేయడం కదా. డోంట్ డూ దట్. ఈవెన్ ముఖ్యమైన పిల్లల విషయంలో ఒకవేళ తప్పు చేస్తే ఏం చేయాలి? తప్పనే చెప్పాలి. బ్లాక్ అండ్ బ్లాక్ కాక వైట్ అన్నాం అనుకో, అప్పుడే వాడు బ్లాక్ అండ్ వైట్. నిజంగా చాలామంది అమ్మలు తండ్రి కొడతాడేమని, ఏం కాదు ఆడేం చేయలే, అంత వాళ్ళ మీద వేసుకుంటారు అన్నమాట. చెడిపోతాడు అని బ్లాక్ లైన్లో రాసుకో. బ్లాక్ అని చెప్పు. నువ్వు
నీ ప్రేమ వచ్చేది కొంతమంది చెడిపోతుంటారండి కదా. ప్రేమ ఇప్పుడు ఎవరిని దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కానీ చెడిపోనియదు. అది తప్పు చేస్తే తప్పనే అంటాడు అన్నమాట. ఎక్కడన్నా తప్పుని రాంగ్ రైట్ అన్నాడా ప్రభు? అస్సలు అన్నాడు. అస్సలు చాలామంది మన పిల్లలు పోవటానికి కారణం ఏంటంటే అమ్మను వెనకేసుకొస్తారు. నాన్న ఖండిస్తే నువ్వేం చేయాలి? ఏం పర్లేదు, నేను డాడీ చెప్తా, పో ఐస్ క్రీమ్ తిన. ఈ చేష్టల వల్ల ఏమైపోద్ది? తర్వాత నువ్వే ఏడవాలి. నేను ఏం చేసి తర్వాత ప్రార్థన, ప్రభువా నేను ఏం చేశాను ప్రభువా, ఏం చేసావు? వెనక్కి చూసుకో, ఏం చేసావు? కొన్నిసార్లు ప్రేమ ఎట్లా ఉండాలండి? కఠినంగా ఉండాలి. చాలా మంచిగా చెప్పింది కానీ కఠినంగా ఉండదు. మనది ఉంటేనే మంచిది చాలామంది. కానీ మనం తండ్రి ఏమంటున్నారు, కఠినంగా ఉండాల్సింది కొన్ని పరిస్థితుల్లో, లేకపోతే చెడిపోతారు అంతే. జోనాథన్ ఈ సపోర్టెడ్ వాట్ ఈజ్ రైట్ అంతే కదా. ఇంకో మాట 23:16 23:16 23:16 1 శామ్యూయల్ చాప్టర్ 23:16 23:16 వచ్చింది చూద్దామా. అప్పుడు సౌలు చదమ్మా. అప్పుడు సౌలు ఏమన్నాడు? నా తండ్రి నేనేం చేయడు, పట్టుకోలేదురా, నువ్వు ఏం కంగారు పడక అన్నాడు. నువ్వు ఇజ్రాయేలుకు రాజు అవుదువు, నేను నీకేం చేస్తాను అండి. పాపం అండి కదా. నేను నీకు సహకారం, నేను రాజు అవుతావు, నువ్వు సహకారం అనలే. కరెక్ట్ చెప్పాడు. అయ్యా ఇక దేవుడు ఎట్లాగా అభిషేకించాడు కాబట్టి నువ్వు రాజు, నేనేం చేస్తావు ఒకవేళ అంటే ఐ విల్ కోఆపరేట్ విత్ యూ, అసిస్ట్ యూ. చదువుమా. ఆహా, ఎవరిని? దేవుడిని బట్టి అతను బలపరచాల్సి హీ ఎంకరేజ్ డేవిడ్ అంట. చూసావా, హీ సపోర్టెడ్, ఆల్వేస్ సపోర్టెడ్ వాట్ ఈస్ రైట్. మనం కూడా అండి ఆ పని చేస్తే ఎంతో ధన్యులం కదా. చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తాయి వి సపోర్ట్ రైట్ థింగ్స్, కానీ డూ దట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. చాలామంది కదా మన ఇంట్లోని బయటలో కూడా రాంగ్ థింగ్స్ని సపోర్ట్ చేస్తారు. తెలుసు కూడా చేస్తున్నాం, అప్పుడే చిక్కుల్లో పడతాం. తెలుసుకో కదా. 20:4 చదవండి. మొదటి సమయంలో 20:4 20th chapter 4th verse చూడసారి చూద్దాం. 20th chapter 4th verse చదవమ్మా. యోనాతాను అందుకు దావీదు సో ఈయన ఏం చేసేవాడు అంటే వాళ్ళ నాన్న దగ్గర దావీదు ఏం చేసేవాడు, దాచిపెట్టాడు. ఈ యూస్ టు ఆల్వేస్ సపోర్ట్ హిమ్. ఎందుకు చెప్తున్నా అంటే ఏమండి మరి మనం సపోర్ట్ ఎవరు చేస్తాం, మనం ఎవరి వల్ల మన లాభం ఉంటే వాళ్ళు ఏం చేస్తాం, లాభం సపోర్ట్ చేస్తాం. తర్వాత నేమ్ ఆర్ ఫేమ్ వస్తే ఓకే. మన పిల్లల్ని చెడు చేస్తాం ఏమనుకున్నాం, పానీలే వాడు అర్థం చేసుకుని పానీలే ఆడెప్పుడు పానీలే, లాస్ట్కి పానీలే కదా. నేను చెప్పాలి ఒక ఇంకో సంగతి ఏంటి, సందర్భం వచ్చు కాబట్టి ఇవన్నీ అసలు ఫ్యామిలీ సెమినార్లు చెప్పాలి. హస్బెండ్ అండ్ వైఫ్ ఒకటే మనసుతో ఉండాలి, ఒకటే మాట మీద ఉండాలి. అది తేడా వచ్చిందంటే పిల్లలు ఏం చేస్తారు, మా అమ్మ డాడీ ఎట్లా ఒప్పుకోడు, సో మెల్లిగా ఏం చేద్దాం, మా అమ్మ దగ్గరికి వెళ్దాం. మా అమ్మని మస్కా చస్కా కొడితే ఏం చేస్తుంది, ఒప్పుకో. సో ఈసారి ప్రతి దానికి ఎటు వెళ్దాం, డాడీ ఎందుకున్నాడు, ఊరికినే ఏటీఎం కార్డు లాగా ఉన్నాడు, ఏటీఎం మిషన్ లాగా, సారీ. అట్లాగా అయిపోతుందండి అసలు కదా మన క్రిస్టియన్ లైఫ్స్. నువ్వు అవకాశం ఇచ్చి పిల్లలు ఎంత ఆయన నో అంటే నువ్వు చేస్తాంటే నో అని ఇది ఏమంటారు, అది మనం ఏదో స్లో అండ్ ఫాస్ట్ మెథడ్ కాదు. లైఫ్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి రాంగ్ థింగ్ నువ్వు చేస్తే, ప్రభావం చూపిస్తున్నావు.
సో మీ ఇద్దరికి ఏక మనసు ఉంటే పిల్లలు దిల్ బి వెరీ వెరీ అరే మా అమ్మ నాన్నగా వద్దరంటే వద్దని అంటాం. ఒకసారి మా ఎవరో స్కూల్లో చదివేటప్పుడు మా మిస్సి వాళ్ళ పిల్లలందరూ ప్రోత్సహించారు, కమాన్ వెళ్దాం. ఎక్కడ వెళ్ళారు, ఎక్కడ మాది పిక్నిక్, ఎక్కడ అది డెలార్డినా రాజస్థాన్ సిటీయా ఇది ఉంది, మేడ్చల్ దగ్గర అది ఏదో పిక్నిక్ పోయాం. మేము ఆలోచన చేసాం, ఇది 600 700 ఉండేది అది ఒకటి టికెట్, అప్పుడు 500 400 ఉండేది అదొకటి. తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ ఎట్లా అని చూసాం, అంత గందరగోళం. అట్నుంచి తర్వాత ఐమాక్స్కి అక్కడికి వెళ్దాం అనుకున్నాను సినిమా. మేము అన్నాము వద్దులేమ్మా మనం వీఆర్ నాట్ గోయింగ్ అని చెప్పినాం. ఏదొచ్చినా ఏదో డిస్కస్ చేసుకుంటాం. హలో ఏదొచ్చినా ఏదో డిస్కస్ చేసుకొని ఎక్కడ వాళ్ళ ముందు కాదు, ఇదిగో మేము డిస్కషన్ చేస్తున్నాం మీరు వెళ్ళిపోండి చెప్పమని. మరీ కొంతమంది ఎడ్డి బొడ్డిగా ఉంటారు. హలో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ప్లీజ్ షట్ అమ్మో అంటే వీటి ముందే అనౌన్స్మెంట్ చేస్తారు. వీళ్ళకి ఎట్లా ఇంట్రెస్ట్ ఉంటుంది, మా అమ్మ ఏం డిస్కస్ చేస్తున్నారు, ఇవన్నీ తాత్విక మాటలు అయితే కాదు. సో వీళ్ళు డిస్కస్ అంటే నో. ఈ సంగతి పోయి చెప్పిందంట స్కూల్లో. చెప్పగానే ఒకడు, ఎందుకు మీ అమ్మ నాన్న ఎందుకు వద్దన్నారు, నేను కడతా ఫీజు అని వచ్చాడు. నెక్స్ట్ డే వచ్చింది, డాడీ ఒక అబ్బాయి మా అమ్మాయి ఎవడాడు, వాడేందుకు నీకు కడతాడు, పదా స్కూల్కి వస్తున్నాను. వద్దు ఎవడు అంత మొనగాడు, ఎవడు నీకు ఫీజు కట్టే అంత మొనగాడు, వాళ్ళు అయ్యి అమ్మ దగ్గర తీసుకురావాలి, వీడి దగ్గర ఎక్కడ ఉంటాయి పైసలు, పద ఎవడాడు కడుతున్నాడు, నీ స్కూల్ ఫీజు కూడా ఇయర్ లాంగ్ కట్టేయమను, అది కూడా ఇంకా హెల్ప్ఫుల్ కదా. అయ్యా వద్దు డాడీ ఒట్టి దీదే కడతాడంట. నోరు మూసుకు ఎక్కువ తక్కువ చేయొద్దని చెప్పాము. పదా వెళ్దాం రేపు వస్తున్నా పదా. అసలు ఎవడో అంత పోటుగాడు ఏంటి ఫీజు కట్టే అంత, మరి ఇంకా స్కూల్లో క్లాస్లో ఒక 26 గర్ల్స్లో కట్టేయమని అంత మొనగాడైతే అర్థమవుతుందా. యు సెడ్ నో. సో ఆ ఫర్మ్నెస్ అనేది నువ్వేంటి ఉండాలి, ఇద్దరు మెయింటైన్ చేయాలి. నో అంటే ఇక్కడ పిలిచి రారా అరే డాడీ వద్దంటాడు, ఈ 600 తీసుకుని వెళ్ళిపోవాలి, నేను మేకప్ చేస్తాను డాడీ. ఆ పనులు చేసావనుకో 100 రూపాయలు నోట్ తెచ్చుకో నువ్వు, నేను రాసి ఇచ్చేస్తా ఏమని షూర్గా అనమాట. కొద్దిగా లీనియన్స్ ఇచ్చామంటే ఈ ఇద్దరి మధ్యలో తేడా వచ్చిందంటే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. పిల్లలు ఈ రోజుల్లో చాలా ఎట్లున్నారు, అస్సలు నిన్ను మన దగ్గర ఎట్లా కనిపిస్తారు, ఏం తెలియనటువంటి ముఖం చూస్తే ఎట్లుంటుంది, పాపం బిడ్డ ఎప్పుడు చూసినా తలకాయ ఉంచుకొని ఉంటుంది. తలకాయ ఉంచుకొని అది ఏం ఆలోచన చేస్తుందో నీకు తెలుసా నాకు తెలుసా, అంతే కదా. ఇట్స్ వెరీ ఇన్నసెంట్. ఇంట్లో వేరు మనం గమనించాలమ్మా, ఇంట్లో వేరు అమ్మాయిలు అబ్బాయిలు ఇంకా అది డిఫరెంట్ పిక్చరే డిఫరెంట్ అనమాట కదా. సో లెట్స్ బి ప్రేయర్ఫుల్ అండ్ ఆల్వేస్ సపోర్టెడ్ వాట్ ఈస్ రైట్. సామెతలు 28 అధ్యాయం 4 చదువుదామా, ఇంకొక 2 వచనాలు చూపి ముగించేద్దాం. సామెతలు 28 అధ్యాయం 4 వచనాలు. సామెతలు ధర్మశాస్త్రమును తోసివేయువారు ఏంటి, ధర్మశాస్త్రం అంటే వాక్యాన్ని తోసేసేవాడు ఎవరిని పొగుడతాడంట, అదేంటది దుష్టులను పొగుడతాడా అంతే. తర్వాత అయితే ధర్మశాస్త్రం అనుసరించేవారు వాడితో పోరాడుదురు కదా. ధర్మశాస్త్రం వదిలేసినవాడు ఏం చేస్తాడంట, దుష్టులను అంటే ఒక విధంగా దేన్ని పోగొడుతున్నాడు, చెడును. మా సార్ ఎంత మంచివాడు తెలుసా, లంచం తీసుకొని మాకు అందరికి పంచి పెడతాడు అన్నాడు కదా. మా సార్ అంత మంచివాడు తెలుసా, ఆయన రిటైర్ అయ్యేటప్పుడు పెద్ద పెద్ద సీసాలు ఇచ్చాడు అన్నాడు. ధర్మశాస్త్రమును చదువు ధర్మశాస్త్రం తోసివేయువారు దుష్టులను పొగుడుదురు. అయితే ధర్మశాస్త్రం అనుసరించువారు వారితో పోరాడుదురు. దుష్టులు న్యాయమైనది ఎట్టిది గ్రహింపరు. అయితే యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును. దుష్టులకు ఏం తెలియదంట, మంచి చెడు తెలియదు, న్యాయం ఏదో తెలియదు, జస్ట్ ఏదో తెలియదంట కదా. అవునండి. సో ధర్మశాస్త్రం నీ లోపల ఉంటే, దేని వాక్యం నీ లోపల ఉంటే దుష్టులు నువ్వు పొగడవు కదా. దుష్టులను దుష్టత్వాన్ని పాపం నువ్వు గ్లోరిఫై చేస్తున్నావు అంటే అర్థం. ఇప్పుడు ఈ లోకం ఏం చేస్తుంది తెలుసా,
ఇట్స్ గ్లోరిఫైయింగ్ సిన్ అనమాట. అవునా? గ్లోరిఫైయింగ్ అంటే ఘనపరుస్తున్నాడు, ఎగ్జాల్ట్ యాడ్ చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ దేవుని వాక్యం లేదు అనమాట. దేవుని వాక్యం ఉన్నాడు ఏం చేస్తాడు, అరే ఏం రాదేనా, అవునా కదా? అవును, చాలా బ్యాడ్ కదండి. జాన్ చాప్టర్ 12:43 చదవమ్మా. యోహాను సువార్త 12:43 వచ్చినాం. 12:43 చదువుదాం. జాన్ చాప్టర్ 12:43. వారు దేవుని మెప్పు కంటే ఒక్క నిమిషం ఆపుదాం, ఒక్క నిమిషం. మనకు ఎవరి మెప్పు కావాలి? దేవుని మెప్ప? అంటే డిఫరెన్స్ ఉందన్నమాట అక్కడ కదా. దేవుని మెప్పు కావాలంటే ఏం చేస్తాం? దేవునికి ఇష్టమైన పనులు చేస్తామంట. మనుషులు మెచ్చుకోవాలంటే మనుషులకి ఇష్టమైన పని. సో దేవుని మెప్పు కోసం పనిచేసేవాడు ఎట్లా వర్ధిల్తాడు. కానీ మనుషులు సంతోషం కోసం ఎట్లున్నాడు? మనుషులు దుఃఖం చేయొచ్చు నీ డెసిషన్స్, నీ మాటలు. కానీ దేవుని మెప్పు అంటే ఇద్దరు మెప్పించవచ్చా మనం? కెన్ యూ సాటిస్ఫై బోత్? నో, చాలా వరకు కాదు. దేవుని మెచ్చుకునే విధంగా ఉంటే మనుషులు ఏం చేస్తారు? నిన్ను ద్వేషిస్తారు. ఇప్పుడు యేసయ్యని యూదులందరూ సిలువ వేయడానికి కారణం ఏంటి చెప్పండి? అదే ఎందుకు? ఆయన మనుషులు మెప్పు కోరలేదు, దేవుని మెప్పు కోరాడు. ధర్మశాస్త్రం ఉంది కాబట్టి పాపమును ఏం చేసేవాడు? ఆయన ఖండించేవాడు. ఈ శాస్త్రులు పరిచయం ఏం చేసేవాడు? ఏకి పడేసేవాడు. అది మండిపోయేది. సున్నం కొట్టిన సమాధులు రా మీరు అనేవాడు కదా. తర్వాత ఇంకేమన్నాడు? మీరు సర్ప సంతానం అనేవాడు. ఎవరికైనా మండిపోద్ది. ఎవల్యూషన్ నమ్ముతాగా నువ్వు కోతి అన్నావు అనుకో, ఎట్లుంటుంది? అంటే యూస్ టు ప్లీజ్ గాడ్ అనమాట. వీళ్ళకేంటి, అరే మనం అందరూ ఇట్లా ఖండిస్తున్నాడే, మమ్మల్ని ఇట్లా అంటున్నాడే అని ఒక ఏం పెంచుకున్నారంటే ఒక ద్వేషం పెంచుకున్నారు. అలా చేసిన పీపుల్ యూస్ టు ఫాలో దెమ్ ఇన్నోసెంట్లీ. కొంతమంది బాగా అంటే ఆయన ప్రీచింగ్ ఇష్టం కాబట్టి ఫాలో. అసలు మండిపోయింది ఎవరికి? శాస్త్రులకి. అసలు వాళ్ళ చేతిలో ఉండేది ధర్మశాస్త్రం కానీ హృదయంలో ఉండేది కాదన్నమాట. అది అసలు ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలంటే చదవాలి, దాన్ని నా లైఫ్కి ఏం చేయాలి? అప్లై చేసుకోవాలి. హృదయంలో ఉంటే సరిపోదు, చేతిలో ఉంటే సరిపోదు, హృదయంలో ఉండాలి కదా. అవునా కదా? కొంతమంది బైబిల్ పాపం చక్కగా యాజ్ ఇట్ ఈస్గా కొత్తగా నిగనిగలాడతారు. అట్లా ఉండాలా మన బైబిల్? ఎట్లుండాలి మరి? ఎట్లుండాలి? అసలు చినిగిపోయిన బైబిల్ చిన్నగాని లైఫ్ని చూపిస్తుందంట. ఇంటాక్ట్ ఉన్న లైఫ్ కనిపిస్తుందంట. చినిగిపోయిన బైబిల్ బాగా వాడాడు అనమాట. అది ఇది చేసి దాన్ని ఇచ్చింది కదా. కొన్నిసార్లు బైబిల్ చినిగిపోతాయి. అప్పుడు ఏంటది? ఏం కనిపిస్తుంది? చదివేవాడి జీవితం ఎట్లుందనమాట? ఇంటాక్ట్ లైఫ్ కనిపిస్తున్నాడు. నిగనిగలాడుతున్న బైబిల్ ఏం చూపిస్తుంది? అసలు వాడనే లేదనమాట. అసలు నీ లైఫ్కి అప్లై చేసుకున్నాడు కదా. పిగిలిపోయిన జీవితాన్ని చూపిస్తాను. కొంతమంది బైబిల్ ఎంత న్యూగా ఉంటుందో, ఇట్లా అని వాసన వస్తే న్యూ వాసన కూడా వస్తుంది. ఎందుకంటే వాడితే కదా, ఆ పాపం చేయలే వాడు. సంవత్సరానికి ఒకసారి నీ బైబిల్ ఏం చేయాలి? మార్చాలి కదా. సంవత్సరానికి ఎన్ని బట్టలు కొంటాం మనం చూడండి. కదిరా బండి ఎన్ని కొంటాం కదా. అట్లీస్ట్ నాకైతే వీళ్ళు గిఫ్ట్కి ఇచ్చిన నాకు ఎన్ని బట్టలు నాకే తెలియదు. యూజ్ సో మెనీ కదా. మనం చూడు, యూత్ క్యాంప్కి ఒక బట్టలు కొంటాం, తర్వాత క్రిస్మస్కి ఒక బట్టలు కొంటాం, తర్వాత ఈస్టర్కి ఒక బట్టలు కొంటాం, తర్వాత ఇంకేమి చిల్డ్రన్స్ క్యాంప్కి ఇది బాగాలే నాకు వేరే ఎన్ని కొంటాం చూడు. ఒక్క బైబిల్ కొనుక్కో. ఇంకోటి మనకి ఎట్లా ఎక్కడన్నా ఫ్రీగా దొరుకుతుంది బైబిల్. దానికోసం చూడరు కదా. ఫ్రీగా బట్టలు తీసుకుంటాం మరి. తీసుకో ఎవరో ఇస్తాడే కేసీఆర్ కిట్. అవి ఇష్టం లేదు మళ్ళీ. బాగాలేదు ఇది కేసీఆర్ కిట్టా ఎన్ని వస్తున్నాడు కదా. అవి ఇష్టం లేదు. ఎట్లాంటి ఇష్టం? బట్టు న్యూ మోడల్. ఈ న్యూ బుక్ తీసుకో, బైబిల్ తీసుకో, చదువు. నీ బ్రతుకు నా బ్రతుకు ఏమవుద్ది? బాగా అయిపోద్ది. దేనికి ఇష్టం అన్నారు దేవుడు వినికి లేక మాటలను
దీవించను గాక. చిన్న ప్రార్థన చేద్దాం. మా తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, అందరు తలలో ఉంచండి. ఇదిగో యోనాతాను జీవితం మనకు దేవుడు చూపించాడు. దాంతో పోల్చుకొని మన లైఫ్ని మనం అంచనా వేసుకున్నాం. ఎలాగుందో ప్రభు రక్తంలో కడుక్కొని తిరిగి ప్రభు సమర్పించుకొని మన తప్పిదములను ఒప్పుకొని మన పొరపాట్లు ఒప్పుకొని మరి సరి చేసుకొని ప్రభు నన్ను ముందుకు సాగుదాం. అమ్మ, నాకు తెలియదు, నీతో దేవుడు మాట్లాడాడు మెల్లని స్వరం ద్వారా. తన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ భర్తని, నీ భార్యను, నీ యొక్క సంఘాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. దాన్ని నువ్వు లైట్గా తీసుకోకు. ప్రభు రక్తంలో కడుక్కొని యూ రీడెడికేట్ యువర్ సెల్ఫ్ అండ్ లివ్ ఫర్ హిమ్, ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నమ్మకం